హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థై వ్యూ. ఆడిసీ మీద వీడియోస్ ఇద్దామంటే తెలుగు సినిమా కాదు కదా ఏం చేస్తాంలే అన్నట్టు ఉన్నాం. కానీ అదే టైంలో కొంతమంది వచ్చి ఏదేదో వాగారండి ఈ సినిమా గురించి. అంటే మరి రీచ్ కోసం ఏదొస్తే దానేస్తారా అనిపించింది. అదే టైంలో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడిగారు, ఏం చేంజెస్ చేశారు ఒరిజినల్ స్టోరీకి, ఎందుకు చేశారు, అసలు ఏమేమి లేయర్స్ ఉన్నాయి ఈ మూవీలో అని చెప్పేసి. ఐ థాట్ ఓకే, మొత్తం ఒకేసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తే అలా ఉండిపోద్ది కదా, మనం వ్యూవర్స్కి కూడా ఏదో కొత్తగా తెలుసుకుంటారు కదా అనిపించింది. అందుకే ఈ వీడియో చేసేస్తున్నా. చాలా మంది క్రాష్ అవుట్ అవుతున్న థింగ్ ఏంటంటే ఈ మూవీ హోమర్ రాసిన ఆడిసీకి యాక్యురేట్ గా లేదు అని చెప్పేసి. ఎస్, నోలన్ చాలా చేంజెస్ చేశారు, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక అడాప్టేషన్ మాత్రమే. అడాప్టేషన్ అనేది సోర్స్ మెటీరియల్ కి ఎగ్జాక్ట్ ఉండొచ్చు ఆర్ డిఫరెంట్ ఉండొచ్చు. అది అడాప్ట్ చేసి డైరెక్టర్ విజన్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ సినిమాతో నోలన్ చేసిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ అంటే హోమర్ ఆడిసీని తీసుకొని దాన్ని డీకన్స్ట్రక్ట్ చేసి దానిలో ఉన్న మెసేజ్ ని రీపర్పస్ చేసి క్యారెక్టర్స్ కి ఇంకా ఎక్స్ట్రా లేయర్స్ యాడ్ చేసి ఒక బ్యూటిఫుల్ అడాప్టేషన్ ప్రెజెంట్ చేశారు. సో అసలు ఈ మూవీ థీమ్ ఏంటి, ఏం ప్యారలల్స్ తీసుకున్నారు, ఎలాంటి టాపిక్స్ డిస్కస్ చేశారు, ఇవన్నీ మాట్లాడేసుకుందాం. ఆబ్వియస్లీ స్పాయిలర్స్ ఉంటాయి, సో కన్సిడర్ దిస్ యాజ్ అ స్పాయిలర్ వార్నింగ్. అసలు నోలాన్ తీసిన ఆడిసీని అర్థం చేసుకోవాలంటే ముందు నోలాన్ అర్థం చేసుకోవాలి. సినిమా అవ్వగానే మైండ్లో ఒక థాట్ వచ్చింది, అదేంటంటే ఇప్పటిదాకా నోలాన్ తీసిన ప్రతి సినిమాలో ఆడిసీ ఉంది. ఇప్పటిదాకా నోలాన్ సినిమాలో ఉన్న ప్రతి హీరో లోపల ఒక ఆడిసియస్ ఉన్నాడు. ఇట్స్ లైక్ నోలాన్ తన లైఫ్ మొత్తం ఇప్పటిదాకా తీసిన ప్రతి సినిమాకి ఒక ఫైనల్ రిజల్ట్ ఇది అనిపించింది. ఈ ఆడిసీ మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇది ఒక యాంటీ వార్ ఫిల్మ్ అండ్ నోలాన్ లాస్ట్ 10 years కి ఇదే చేస్తున్నారు కూడా. ఇది డన్కర్క్ నుంచి స్టార్ట్ అయిందండి. వార్లో ఏమవుతుంది అనేది డైరెక్ట్ గా చూపించడమే కాదు, అలాంటి ఒక బ్రూటల్ స్పేస్ లో కూడా హ్యుమానిటీ అనేది ఎంత బాగుంటుందో చూపిస్తారు. ఆ తర్వాత తీసిన టెనెట్ లో కూడా ఫ్యూచర్ లో వచ్చే డిస్టోపియన్ వర్షన్ ప్రివెంట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు హీరో. ఓపెన్ హైమర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా. అటామిక్ బాంబ్ క్రియేట్ చేసిన రాబర్ట్ ఓపెన్ హైమర్ తన లైఫ్ లో ఫీల్ అయిన గిల్ట్ అండ్ ట్రామా మొత్తాన్ని చూపిస్తారు. కానీ వీటన్నిటికన్నా ఆడిసీ ఎందుకు బెటర్ అంటే ఇందులో ఒక హ్యూమన్ యొక్క మొరాలిటీని చాలా డీప్ గా, చాలా డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఒక మనిషి మోరల్ లైన్ అనేది క్రాస్ చేస్తే అది చైన్ రియాక్షన్ లా అయ్యి ఒక ఎంపైరే ఎలా ఎండ్ అవుతుందని చూపిస్తారు. సోషియాలజీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వీటిలో ఒకదాని పేరు యానమీ. దీన్ని నార్మ్లెస్లెస్ అని కూడా అంటారు. ఈ కాన్సెప్ట్ ప్రకారం ఒక సొసైటీలో ఉన్న రూల్స్ కి, స్ట్రక్చర్ కి వాల్యూ లేకుండా పోతుంది. దానివల్ల ఆ సొసైటీలో ఉన్న ఇండివిజువల్స్ ఐసోలేటెడ్ అవుతారు అండ్ ఒక లార్జర్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీగా ఫీల్ అవ్వరు. అలానే సోషల్ డిజార్గనైజేషన్ థియరీ అని ఉంటుంది. ఒక కమ్యూనిటీ అందులో జరిగే చిన్న చిన్న తప్పులను ఆపలేకపోతుందంటే అది ఫ్యూచర్లో మొత్తం సిస్టమే కొలాప్స్ అవడానికి ఒక మేజర్ సిమ్టమ్ అని అంటారు. ఇంకా ఆడిసీ మూవీలో జరిగేదానికి డైరెక్ట్ మ్యాచ్ అంటే అది బ్రోకెన్ విండో థియరీ. ఈ థియరీ ప్రకారం ఒక బిల్డింగ్ లో ఒక విండో బ్రేక్ అయితే దాన్ని అలానే వదిలేస్తే దాని అర్థం నోబడీ కేర్స్ అని. ఆ సొసైటీలో ఉన్న సిస్టమ్స్ ఏవి ఒక చిన్న విండో రిపేర్ చేయడానికి కూడా పట్టించుకోవట్లేదని. దీనివల్ల వచ్చే బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అది ఎవ్రీడే అందరికీ ఒక రిమైండర్లా ఉంటుంది. ఎలానో నోబడీ కేర్స్ కదా అనేసి వేరే జనాలు కూడా రూల్స్ బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా ఒక పాయింట్ తర్వాత ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీ రూల్స్ బ్రేక్ చేస్తూ అసలు మొత్తం టోటల్ సొసైటీయే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆడిసీలో ఒడిసియస్ క్యారెక్టర్ చేసే ఒక్క పని వల్ల ఇదంతా అవుతుంది. ఈ మూవీలో ఒడిసియస్ క్యారెక్టర్ స్టడీ చేద్దాం ఫస్ట్. తను ఎంత ఆనరబుల్ అంటే వేటాడేటప్పుడు కూడా తన బౌ స్ట్రింగ్తో ఒకసారి సౌండ్ చేస్తాడు. అసలు హంటింగ్ అంటే ఎంటైర్ పాయింట్ ఏంటి, దొంగచాటుగా వేటాడుతాం. కానీ ఆడిసియస్ అది చేయడు, వారం చేశాకే హంట్ చేస్తాడు. కానీ ఇలాంటి ఒక మనిషి దొంగచాటుగా చేసిన ఒక ట్రిక్ వల్ల ట్రోజన్ హార్స్ క్రియేట్ చేయడం వల్ల వార్నింగ్ ఇవ్వకుండా ట్రాయ్ సిటీ వాళ్ళని వేటాడినట్టే అవుతుంది. ఇక్కడ యాజ్ ఎ హ్యూమన్ తను ఫస్ట్ ఫెయిల్ అయ్యాడు, తన ఇండివిజువల్ మారల్స్ ని బ్రేక్ చేసుకున్నాడు. తను ఎప్పుడు చూపించే ఆనర్ ని ఈ ఒక్క ఇన్సిడెంట్ లో చూపించలేదు. దాని డైరెక్ట్ రిజల్టే ట్రాయ్ సిటీని అటాక్ చేయడం, ఒక్క నైట్ లో మొత్తం సిటీని నాశనం చేయడం. ఇలా తను చేసిన పనికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ని డైరెక్ట్ గా చూస్తాడు. అక్కడి నుంచి ఇంకా సినిమా మొత్తం ఆ గిల్ట్ ని క్యారీ చేస్తాడు. ఆల్రెడీ ఇక్కడే యాంటీ వార్ ఫిల్మ్ అని మనకు అర్థం అవుతుంది. బట్ నోలాన్ గోస్ స్టెప్ ఫర్దర్, దాన్ని ఇంకా ఆబ్వియస్ చేస్తాడు. అందరూ సోల్జర్స్ యుద్ధం చేయడం అనే థింగ్ని గ్లోరిఫై చేస్తారు. కానీ యుద్ధం అయినాక సోల్జర్స్కి ఏమవుతుంది అనేది ఎంతమంది నోటీస్ చేస్తారు? యుద్ధంలో ఆ వైలెన్స్ వల్ల, అంత చావు చూడడం వల్ల వాళ్ళ బ్రెయిన్స్ అనేవి పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి. పీటీఎస్డీ వచ్చేస్తుంది, ప్రశాంతంగా ఉండలేరు. ఒకవేళ ఉండాలని ట్రై చేసినా కూడా చాలా ఇయర్స్ టైం పట్టచ్చు హీల్ అవడానికి. ఆర్మీ వెటరన్స్ చాలా మంది ఈ బాధ తట్టుకోలేక ఏదో ఒక అలవాట్లు స్టార్ట్ చేసుకుంటారు. ఆల్కహాల్, డ్రగ్స్, ఏదైనా కానివ్వండి అడిక్ట్స్ అయిపోతారు. ఇవి పెరిగాక నెక్స్ట్ వచ్చేది హోమ్లెస్నెస్. వాళ్ళ ఆస్తి, లైఫ్లో పర్పస్ అన్నీ కోల్పోయి ఇల్లు లేక రోడ్ల మీద బర్గర్స్లా తిరుగుతుంటారు. నేనేదో ఊరికే చెప్పట్లా, గూగుల్ చేసి చూడండి ఆర్మీ వెటరన్ సిమ్టమ్స్ అని చెప్పి, ఇవి ఎంత కామన్గా అవుతాయో మీకే తెలుస్తుంది. ఈ మూవీలో ఒడిసియస్ క్యారెక్టర్ కూడా ఇవన్నీ అవుతాయి. యుద్ధం అయినాక ఒక సోల్జర్ ఏదైతే సైకలాజికల్ ట్రామా అనుభవిస్తాడో అవన్నీ అవుతాయి. ట్రామటైజ్ అవుతాడు, పీటీఎస్డీ ఉంటుంది, హోమ్లెస్నెస్ అవుతాడు, బెగ్గర్లా ఉంటాడు, డ్రగ్ అడిక్ట్ కూడా అవుతాడు. ఆ ఐలాండ్లో లోటస్ తినడానికి అడిక్ట్ అవుతాడు, ఎందుకంటే తన మెమరీస్ అంత పెయిన్ఫుల్ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఇలా అయినా మర్చిపోవచ్చు అని. దిస్ ఈజ్ లైక్ ఎ డైరెక్ట్ రిఫరెన్స్ టు డ్రగ్ అడిక్ట్. సో వార్ ఏం చేస్తుందనే కాదు,
ఒక వార్ వెటరన్కి ఎంత డ్యామేజ్ అవుతుంది యుద్ధం వల్ల అనేది కూడా చూపిస్తారు. నాకు నోలాన్స్ ఒడిసీ ఎందుకు నచ్చిందంటే ఒరిజినల్గా హోమర్ రాసిన ఒడిసీలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అందులో ఒడిసియస్ని ఒక హీరోలానే గ్లోరిఫై చేస్తారు. అంతమంది ట్రాయ్ వాళ్ళు చనిపోయినందుకు అసలు ఫీల్ అవడు. ఒడిసియస్ ఏడ్చేది కూడా తన గ్రీక్ సోల్జర్స్ చనిపోయారనే కానీ ట్రాయ్ వాళ్ళ కోసం కాదు. ప్లస్ తన హోమ్ కమింగ్ని ఒక హీరోయిక్ ఈవెంట్లో ట్రీట్ చేస్తారు. బట్ నోలాన్ ఒడిసీలు ఇవేముండవు. ఇన్ఫాక్ట్ నోలాన్స్ ఒడిసీ ఈజ్ మోర్ యాక్యురేట్ రిప్రజెంటేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే 10 years యుద్ధం చూసాక ఏ మనిషి కూడా నార్మల్ ఉండడు. ఖచ్చితంగా వాళ్ళ బ్రెయిన్కి పిచ్చిలేస్తుంది. అసలు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్నే క్వశ్చన్ చేస్తారు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్నే క్వశ్చన్ చేస్తారు. ఇందులో ఎగ్జాక్ట్లీ అది అవుతుంది. అందుకే చూడండి, ఇందులో ఒడిసియస్ అనే డైలాగ్స్ డోంట్ లుక్ ఫర్ గాడ్స్ ఇన్ మెన్. ఆల్రెడీ తన బిలీఫ్ సిస్టమ్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాడు. అసలు గాడ్ అనే వాళ్ళు ఉన్నారా, ఉంటే ఇంత మారణ హోమం ఎందుకైంది, అసలు నేనెందుకు ఇవన్నీ చేయడానికి రీజన్ అయ్యా, ఇలా తన బ్రెయిన్లో చాలా ఎగ్జిస్టెన్షియల్ థాట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి. దీనికి మోస్ట్ స్ట్రైకింగ్ రిప్రజెంటేషన్ అంటే జెండయాస్ గాడెస్ ఎథీనా. మూవీలో ఆడిసియస్కి ఒక విజన్ లాగా వచ్చిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా మనం గాడెస్ లానే అనుకుంటాం, కానీ ఆ కన్ఫెషన్ సీన్ రాగానే మన కాంటెక్స్ట్ ఇస్తారు. షీ ఈజ్ ఎ లివింగ్ రిమైండర్ ఆఫ్ హిస్ గిల్ట్. ఇక్కడ కూడా నోలాన్ చాలా క్లెవర్గా సబ్వర్ట్ చేస్తారు. గ్రీక్ మైథాలజీలో ఎథీనా ఇస్ అ గాడెస్ ఆఫ్ విజ్డమ్ అండ్ వార్ స్ట్రాటజీ. అగైన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్, నాట్ గాడెస్ ఆఫ్ వార్ బట్ వార్ స్ట్రాటజీ. గ్రీక్ లాంగ్వేజ్లో మెటిస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బేసికల్లీ స్ట్రెంగ్త్తో కన్నా బ్రెయిన్తో ఎలా ఫైట్ చేయాలనేది ఈ కాన్సెప్ట్. గాడెస్ ఎథీనా ఈ కాన్సెప్ట్నే రిప్రజెంట్ చేస్తుంది. అందుకే తనకి ఫేవరెట్ అయిన ఒడిసియస్ కూడా ఇలా స్ట్రెంగ్త్ కన్నా కూడా బ్రెయిన్ పవర్నే ఎక్కువ నమ్ముతాడు. కానీ ఇక్కడ నోలాన్స్ గ్రేటెస్ట్ ట్రిక్ ఏంటంటే అథీనా ఎవరిలో అయితే వస్తుందో ఆమె లిటరల్లీ అ విక్టిమ్ ఆఫ్ ఒడిసియస్. ఒడిసియస్ చేసిన ట్రోజన్ హార్స్ ట్రిక్ వల్లే ట్రాయ్ హ్యాకింగ్ అయింది. అండ్ అదే టైంలో తన కళ్ళెదురుగానే ఆమెను బిహేడింగ్ చేస్తారు. ఆమె ఫేస్ ద్వారా వస్తుంది అథీనా. మెటఫారికల్లీ ఇది ఎలా అంటే అథీనా ఒడిసియస్ తెలివికి రిప్రజెంటేషన్ అయితే, తన తెలివిని ఇంటలెక్ట్ని ఎప్పుడు తలుచుకున్నా కూడా అదే సేమ్ తెలివి వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ అనేది కూడా తనని హాంట్ చేస్తూనే ఉంటుంది. అండ్ స్పీకింగ్ ఆఫ్ హాంటింగ్, ఒడిసియస్ ఆ డెడ్ పీపుల్తో మాట్లాడే సీన్ కూడా క్రేజీ ఉంటుంది. నాట్ జస్ట్ బికాజ్ ఇట్స్ స్కేరీ, బట్ సైనాన్ లాంటి ఒక లాయల్ సోల్జర్కి కూడా అబద్ధం చెప్తాడు. తను చనిపోయే ముందు కూడా ఎందుకు చనిపోతున్నాడు తెలియకుండా పోతాడు. అండ్ ఒడిసియస్కున్న ఇంకో క్వాలిటీ ఏంటంటే డెడ్ పీపుల్ని ఆనర్ చేయాలన్నప్పుడల్లా వాళ్ళ మెమరీని మనతో క్యారీ చేద్దాం అంటాడు. నువ్వు ఇమాజిన్, ఇలాంటి ఒక మనిషి తన వల్ల చనిపోయిన కొన్ని వేల మంది మెమరీని తనతో పాటు క్యారీ చేయాలి. అసలు ఒక మనిషి బ్రెయిన్ అంత ఎమోషనల్ బర్డెన్ తీసుకోగలదా? తీసుకుంటే ఆ మనిషిని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది? తను అప్పటిదాకా చేసిన ప్రామిస్లు, తను కోల్పోయిన టైము, మెమరీస్, ఇవన్నీ తనలో ఎంత భారం నింపుతాయి. సైరన్ సీన్లో మొనలాగ్లో కూడా అందుకే అంత ఎఫెక్టివ్ ఉంటుంది. బికాస్ మీరు గమనిస్తే ఆ ఓఎస్టీ వినండి, పెనోలపీ థీమ్ అండ్ సైరన్స్ థీమ్ చాలా సిమిలర్ ఉంటాయి. అండ్ సైరన్ సీన్లో ఒడిసియస్ కూడా అదే ఫీల్ అవుతాడు. తను ఒక డైలాగ్ అంటాడు, దిస్ ఈస్ ద సాంగ్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ ఐ లాస్ట్, దిస్ ఈస్ ద సాంగ్ ఆఫ్ ఆల్ ద ప్రామిసెస్ ఐ ఫెయిల్ టు కీప్ అని. తను కోల్పోయిన బిగ్గెస్ట్ థింగ్ తన వైఫ్ పెనోలపీ అండ్ తన కొడుకు టెలిమాకస్తో టైం స్పెండ్ చేయలేకపోవడం. ఇది కూడా వేరే నోలాన్ హీరోస్ సిమిలర్ ఉంటుంది. ఇంటర్స్టెల్లార్, ప్రెస్టేజ్, ఇన్సెప్షన్, ఈ మూవీస్ అన్నిట్లో కామన్ థీమ్ ఇదే. ఫాదర్ తన కిడ్స్తో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవడం అండ్ ఆ టైమ్ అండ్ మూమెంట్స్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడం. అలానే తను బ్రేక్ చేసిన బిగ్గెస్ట్ ప్రామిస్ కూడా పెనోలపీకే, తిరిగి వస్తా అని చెప్తాడు కానీ చాలా డిలే చేస్తాడు. సో ఈ సాంగ్ వినడం వల్ల మొత్తం తన ట్రామా అంతా రీసర్ఫేస్ అవుతుంది. అందుకే ఆ ఐలాండ్లో అన్నాలు డ్రగ్ ఇట్లా ఉండిపోతాడు. బికాస్ హీఈస్ నాట్ రెడీ టు గో హోమ్. ఫైనల్లీ తను రెడీ ఉన్నాకే తన మెమరీ తిరిగి వస్తుంది. టుక్ హిమ్ 7 years టు ప్రాసెస్ హిస్ ట్రామా ఆఫ్ లూజింగ్ ఎవ్రీవన్. అలానే ఈ మూవీలో నోలాన్ మొరాలిటీని క్వశ్చన్ చేసిన విధానం కూడా ఎక్సలెంట్ ఉంటుంది. లాజికల్లీ చూసుకుంటే ఒడిసియస్ ఎందుకు ట్రిక్ చేద్దాం అనుకున్నా అర్థం చేసుకోవచ్చు. వార్ అనేది డ్రాగ్ అవుతూనే ఉంది, 10 ఏళ్ళు అయిపోయింది, సొల్యూషన్ లేదు. సో ఈ ట్రిక్తో అయినా ఒక సొల్యూషన్ తీసుకొద్దాం అనుకుంటాడు అండ్ అది వర్క్ అవుద్ది కూడా. కానీ అట్ ద సేమ్ టైం 10 ఏళ్ల పాటు ఉన్న రేజ్ ఒక్క నైట్లో ఆ సిటీ మీద పడతాం తన మొరాలిటీ మొత్తాన్ని చేంజ్ చేస్తుంది. అంతేకాదు వార్ అయినాక కూడా ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు తన సోల్జర్స్తో కలిసి దారిలో ఉన్న ఐలాండ్స్ని లూట్ చేసుకుంటూ వెళ్తాడు ఫుడ్ అండ్ సప్లై కోసం. అప్పుడు విలేజర్స్ అంటారు సీ పీపుల్ వస్తున్నారని వీళ్ళతో. అప్పుడు మనకు అర్థం కాదు, కానీ ప్రీ క్లైమాక్స్ అప్పుడు చెప్తాడు వీఆర్ ద సీ పీపుల్ అని చెప్పి. తను ఎక్కడో స్టార్ట్ చేసిన వైలెన్స్ అనేది ఒక స్టోరీలో స్ప్రెడ్ అయిపోయి వాళ్ళకన్నా ముందే ట్రావెల్ చేసి వీళ్ళని హీరోస్లా కాకుండా పైరేట్స్లా చూసేలా చేసింది. అదే వైలెన్స్ స్ప్రెడ్ అయ్యి తన ఇంటి దాకా వచ్చింది. ఇంకా ఒడిసియస్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే జ్యూసెస్ లాని బ్రేక్ చేయడం. గ్రీక్ కల్చర్లో జెనియా అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. అంటే గెస్ట్స్ని మర్యాదగా ట్రీట్ చేయడం. మనోళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటామో అవతలని కూడా అలానే చూసుకోవాలి. ఇదే జ్యూసెస్లా. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ చూడండి, ఆ ప్యాలెస్లో వాళ్ళు బెగ్గర్స్ని ఎలో చేయొద్దంటే టెలిమాకస్ మాత్రం జ్యూసెస్లా ఫాలో అవ్వాలి అని వాళ్ళని ఎలో చేస్తాడు. ప్రతి కల్చర్లో కొన్ని ఫౌండేషనల్ థింగ్స్ ఉంటాయి. గ్రీక్ కల్చర్ ఫౌండేషన్లో ఇది ఒకటి. కానీ ఆడిసియస్ ఈ రూల్ బ్రేక్ చేయడం వల్ల ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యి తన కల్చర్ యొక్క మోరల్ ఫౌండేషన్ నాశనం అవుతాయి. అండ్ దానివల్ల గ్రీక్ సివిలైజేషన్ డిక్లైన్ అనేది ఆరంభం అవుతుంది. దీనికి కూడా మనం ప్రెసెంట్ ఈవెంట్స్తో ప్యారలల్స్ తీయొచ్చు. చాలా దేశాల
మధ్య పీస్ ట్రీటీస్ ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లు కూడా చాలా ట్రీటీస్ సైన్ చేస్తారు చాలా మంది. కానీ వాటిలో చాలా వరకు బ్రేక్ చేసేస్తారు. వార్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయి. జెనోసైడ్స్ అవుతూనే ఉన్నాయి. రీసోర్సెస్ కోసం, పవర్ కోసం ఫైట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మనం ప్రెసెంట్ బతుకుతున్న వరల్డ్లో కూడా హ్యుమానిటీకి ఒక మోరల్ డికే అనేది స్టార్ట్ అవ్వడమే కాదు, చాలా స్ప్రెడ్ అయింది కూడా ఒక వ్యాధిలాగా. ఒడిసియస్ ట్రోజన్ హార్స్తో ట్రిక్ చేయకముందు అప్పటిదాకా ఒక గిఫ్ట్ అంటే అది గిఫ్ట్ అంతే, వేరే ఇంటెన్షన్ ఏం లేదు. కానీ ఆ రూల్ బ్రేక్ చేయడం వల్ల అప్పటిదాకా ఉన్న మొరల్ ఫ్యాబ్రిక్ అనేది నాశనం చేస్తాడు ఒడిసియస్. దాని బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్లే తన ఇంట్లో సెటిల్ అయిన స్కూటర్స్ కూడా జ్యూసెస్ లని ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. చాలా క్రూయల్ గా ఉంటారు. ఇందాక మీకు చెప్పిన సోషియలాజికల్ థియరీస్ ఉన్నాయి కదా, ఒక బ్రోకెన్ విండో అలానే వదిలేసిన నో బడీ కేర్స్ అని ఒక ఫీలింగ్ చాలు మొత్తం మొరాలిటీ నాశనం అవడానికి. ఈ మూవీలో కూడా అదే అవుతుంది. తను బ్రేక్ చేసిన ఒక్క రూల్ వల్ల మొత్తం అన్ని రూల్స్ బ్రేక్ చేసుకుంటూ వస్తారు వేరే వాళ్ళంతా. అగైన్ ఇది కూడా డైరెక్ట్ రిఫరెన్స్ టు అవర్ ప్రజెంట్ సొసైటీ. మనకి తెలిసి ప్రపంచంలో రోజు ఎంత పెద్ద దారుణాలు అవుతున్నాయో, ఏమేమి యుద్ధాలు జరుగుతున్నాయో మనకి తెలుసు. మన దేశంలో రోజు ఎలాంటి దారుణాలు అవుతున్నాయో. అండ్ ప్రతిసారి మనం అనుకుంటాం ఒకప్పుడు ఇంత దారుణంగా ఉండేది కాదు సిచ్యువేషను, కానీ ఇప్పుడు చాలా వర్స్ట్ అయిపోయిందని చెప్పి. కానీ ఎందుకైంది అంటే ఇందుకే, ఒక్కసారి ఒక రూల్ బ్రేక్ చేసినప్పుడు వాడిని పనిష్ చేసి ఆ రూల్ బ్రేక్ అవ్వకుండా ఆపితే నెక్స్ట్ ఆ తప్పు జరగదు. కానీ ఇక్కడ మనుషులు డబ్బుల కోసం, పవర్ కోసం ఆ రూల్స్ని బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అండ్ దీనివల్ల టైం గడిచే కొద్దీ సొసైటీ ఇంకా వర్స్ట్ అవుతుంది. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గెట్ ఎనీ బెటర్. నోలన్ కూడా అదే ఫీల్ అవుతున్నారు. అందుకే ఫైనల్ మొనోలాగ్లో ఒక లైన్ ఉంటుంది, మన మిస్టేక్స్ని మర్చిపోతారు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు అని చెప్పేసి. అండ్ అదే అవుతుంది కూడా. హిస్టరీ ఈజ్ డూమ్ టు రిపీట్ ఇట్ సెల్ఫ్ అండ్ హ్యుమానిటీ వోంట్ సర్వైవ్ వితౌట్ ఎ మోరల్ ఫ్రేమ్ వర్క్. ఆ హిస్టరీని మర్చిపోకండి అని నోలాన్ మనకి రిమైండర్ ఇస్తున్నారు ఈ మూవీతో. కానీ ఒడిసియస్ ఇంత భారం మోస్తున్నాడు కదా, దీని సొల్యూషన్ ఎలా వచ్చింది అంటే అది కూడా హోమ్ కి రిలేటెడే పెట్టారు. హోమ్ అనేది ఒక ప్లేస్ కాదు, మనం ప్రేమించే పీపుల్. అది ఫ్యామిలీ అవ్వచ్చు, పార్ట్నర్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఒడిసియస్ కి హోమ్ అంటే అది పెనెలోపియే. అందుకే ఫైనల్ గా వచ్చి తను చేసిన పాపాలు మొత్తం పెనెలోపి కన్ఫెస్ చేసేదాకా తనకు రిలీఫ్ అనేది రాదు. ఇక్కడ కూడా ఒక క్రిస్టియన్ రిచువల్ లో ఫ్రేమ్ చేస్తారు నోలాన్. మీరు ఎప్పుడైనా చర్చ్లో కన్ఫెషన్ బూత్ అనేది చూసారా? ఫాదర్కి మనకి మధ్య ఒక స్క్రీన్ అడ్డం ఉంటుంది. ఇందులో ఒడిసియస్ అండ్ పెనెలోపి కన్ఫెషన్ కూడా అలానే స్టేజ్ చేస్తారు. ఇద్దరి మధ్య ఒక స్క్రీన్ అడ్డం ఉంటుంది. అండ్ పాపం అనేది ఎవరొకరితో కన్ఫెస్ చేశాకే మనకి లోపల ఉన్న బర్డెన్ అనేది తగ్గుతుంది. అప్పుడే మూవ్ ఆన్ అవ్వగలం. ఇక్కడ కూడా ఒడిసియస్ మొత్తం కన్ఫెస్ చేశాకే తన బర్డెన్ పోతుంది. ఫైనల్లీ మూవ్ ఆన్ అవుతాడు. తన పెనెలోపితో కలిసి ఎగ్జైల్ కి వెస్టర్న్ ఎలయన్స్ కి వెళ్ళిపోతాడు. ఈ మూవీలో సపోర్టింగ్ క్యాస్ట్ అండ్ సబ్ ప్లాట్స్ కూడా చాలా థిమాటికల్లీ రిచ్ ఉంటాయి. సైక్లాప్స్ నే తీసుకుందాం. అసలు వీళ్ళు రాకముందు వాడు చిల్ అవుతుండే, గొర్రెలు కాసుకుంటాడు, చీజ్ తయారు చేసుకుంటాడు, వెరీ చిల్ లైఫ్. కానీ వీళ్ళు వాడింట్లోకి ఎంటర్ అయ్యి వాడికి అనుపోటు చేసి వాడి లైఫ్లో కేయాస్ తీసుకొస్తారు. మీరు అనొచ్చు వాడిని తినేసాడని చెప్పి, బట్ ఇట్స్ లైక్ మనం చికెన్ తిన్నట్టే. దట్స్ అ స్మాల్ యానిమల్, దట్స్ ఫుడ్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్. అదే సైకిల్ ఆఫ్ లైఫ్. కానీ వీళ్ళు అది బ్రేక్ చేసి సైక్లాప్స్ లైఫ్ని కేయాటిక్ చేశారు. అందుకే పొసైడన్ శాపం పెడతాడు వీళ్ళకి. అలానే సర్సేతో ఒక సీన్ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఆమె ఇల్లు, ఆమె పర్సనల్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటుంది అంతే. కానీ వీళ్ళంతా ఆమె ఇంట్లోకి దూరుతారు, మొత్తం కన్యస్ చేసేస్తారు. వీ కెన్ విజిబుల్లీ ఫీల్ ద డిస్కంఫర్ట్. కానీ ఇక్కడ మనం సబ్ టెక్స్ట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు, సర్సే పాస్ట్లో ఆమె సెక్షువల్లీ వైలేట్ చేసేవారు, అసాల్ట్ చేశారు. అందుకే ఆమె మెన్ని చూడగానే అంత ఎక్స్ట్రీమ్గా రియాక్ట్ అవుతుంది అనేసి. అందుకే వాళ్ళని పిగ్స్లా మార్చేస్తుంది. బికాస్ దే కెన్ నెవర్ గెట్ ఎనఫ్. కానీ ఒడిసియస్ వచ్చి కొంచెం డీసెన్సీ చూపించగానే ఫర్గివ్ చేస్తుంది. అంతేకాదు తన ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా చెప్తుంది. ఇంకా హెలెన్ అండ్ తన ట్విన్ సిస్టర్ క్లిమ్నాస్ట్రా సీన్స్ కూడా అంతే. అసలు యుద్ధం చేసింది హెలెన్ కోసం కాదు, అది జస్ట్ ఎక్స్క్యూజ్ మాత్రమే. ట్రాయ్ కంట్రోల్ ఉన్న ట్రేడ్ రూట్స్ వీల్ కంట్రోల్ చేద్దామని అలా చేస్తారని చెప్తాడు క్లియర్గా. అలానే ఎవరి కోసం అయితే యుద్ధం చేస్తారో ఆమె ఫేసెస్ సగం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా క్లిమ్నాస్ట్రా అయితే ఆమె కూతుర్ని సాక్రిఫైస్ చేసినందుకు హస్బెండ్ మీద రివెంజ్ తెచ్చుకుంటుంది. వీళ్ళకి కూడా ట్రాజిక్ ఆర్క్స్ ఇస్తారు. సైకాలజీలో బెల్లీ ఆఫ్ ద బీస్ట్ అని కాన్సెప్ట్ ఉంటుంది. సమ్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టోరీస్లో ఈ కాన్సెప్ట్ ఉంటుంది. దీని ప్రకారం ఒక హీరో తన జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక మాన్స్టర్ తను మింగేస్తుంది. అండ్ హీరో లిటరల్లీ ఒక డార్క్ ప్లేస్ లో స్టక్ అయిపోయి ఉంటాడు కొంతసేపు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి బయటపడతాడు. మెటఫారికల్లీ ఏంటంటే ఒక హీరో తనలో ఉన్న డార్కెస్ట్ థాట్స్ కానీ, భయాలు కానీ, ఇంపల్సెస్ కానీ వీటన్నిటిని జయించి బయటకు వస్తాడు. సో ఆ బీస్ట్ పాట్ లోంచి బయటకు వచ్చాక ఒక బెటర్ హ్యూమన్ అవుతాడు, అప్డేటెడ్ వెర్షన్ అవుతాడు. కానీ ఈ మూవీలో నోలాన్ దీన్ని కూడా సబ్వర్ట్ చేస్తారు. ట్రోజన్ హార్స్ లోపల నుంచి బయటకు వచ్చాక ఒడిసియస్ ఇంకా వర్స్ వెర్షన్ అవుతాడు. అప్గ్రేడ్ అవడం కాదు, డౌన్ గ్రేడ్ అవుతాడు. అప్పటిదాకా ఒక లెవెల్ ఆఫ్ మొరాలిటీ ఫాలో అయిన అతను జ్యూసెస్ లా బ్రేక్ చేస్తాడు. సో యూజువల్ గా హీరో రీబర్త్ అయ్యే కాన్సెప్ట్ ను తీసుకొని ఇక్కడ రివర్స్ చేశారు నోలాన్.
నోలాన్. హీరో తన ఓన్ మోరల్ కోడ్ బ్రేక్ చేసుకుని తనని తానే క్వశ్చన్ చేసుకునేలా చేస్తారు. అగైన్ దీనికి ఇంకో సిమిలారిటీ ద డార్క్ నైట్ లో చూడొచ్చు. జోకర్ని పట్టుకోవడానికి బ్యాట్మ్యాన్ ఒక మోరల్ కోడ్ బ్రేక్ చేస్తాడు, మొత్తం అందరి మీద స్పై చేస్తాడు, లా ఆఫ్ ప్రైవసీని వైలేట్ చేస్తాడు, కానీ అందులో లాస్ట్ కి ఆ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ చేసేస్తాడు అండ్ హీ రివర్ట్స్ బ్యాక్ టు బీయింగ్ ఏ హీరో. కానీ ఇక్కడ మాత్రం ఒడిసిస్ తన పాపం కన్ఫెస్ చేశాక కూడా తనలో గిల్ట్ ఇంకా ఉంటుంది. చనిపోయిన వాళ్ళని ఆనర్ చేయడానికి ఎగ్జైల్కి వెళ్ళిపోతాడు. నాకు ఈ మొత్తం థింగ్లో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే అసలు నోలాన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎంత చేంజ్ అయ్యారనేది. ఇంటర్స్టెల్లర్ దాకా తన మూవీస్ హోప్ఫుల్ ఉండేయండి. ఇంటర్స్టెల్లర్ కూడా ఒక రకంగా ఆడిసీ అనుకోండి, బట్ స్టిల్ ఇట్స్ మోర్ హోప్ఫుల్. కానీ అక్కడి నుంచి నోలాన్లో ఏదో చేంజ్, ఆయన లైఫ్లో ఏది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ వచ్చింది అనుకుంటా. ఇంటర్స్టెల్లార్ తర్వాత డన్కర్క్ తీశారు. డన్కర్క్ మూవీలో హ్యుమానిటీ చూపించినా కూడా మోస్ట్ ఆఫ్ ద మూవీలో వార్ వల్ల లిటరల్ కిడ్స్ అండ్ టీనేజర్స్ ఎందుకు విక్టిమ్ అవుతున్నారో చూపిస్తారు. దీనికి డైరెక్ట్ థీమాటిక్ లింక్ టెనెట్లో వస్తుంది. టెనెట్లో మెయిన్ విలన్ కూడా ప్రజెంట్ జనరేషన్ చేసిన క్లైమేట్ చేంజ్ డ్యామేజ్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ నాశనం అయ్యాయని దాన్ని రివర్స్ చేద్దామని చూస్తుంటాడు. అసలు ఫేట్ అనేది చాలా ఫన్నీ వేస్లో వర్క్ అవుతుంది. ఈ టెనెట్ షూటింగ్ టైంలోనే రాబర్ట్ ప్యాటిన్సన్ నోలాన్కి ఒక బుక్ ఇచ్చారు, అదే ఓపెన్హైమర్ బయోగ్రఫీ. అది చదివాక నోలాన్ ఇంట్రెస్ట్ వచ్చి నెక్స్ట్ సినిమా అది తీశారు. ఇందులో కూడా రాబర్ట్ ఓపెన్హైమర్ తను క్రియేట్ చేసిన ఆటమ్ బాంబ్ వల్ల వరల్డ్ అనేది ఫర్ ఎవర్ చేంజ్ అయిపోయింది అనేసి, అసలు తను ఇలాంటి దారుణం ఎలా క్రియేట్ చేశాడని ఎగ్జిస్టెన్షియల్ గిల్ట్ ట్రిప్ అవుతూ ఉంటాడు. దీని నుంచి డైరెక్ట్ లింక్ ద ఆడిసీకి ఉంటుంది. ఓపెన్హైమర్ బయోగ్రఫీ బుక్ పేరు అమెరికన్ ప్రొమీథియస్. ప్రొమీథియస్ అనే అతను గ్రీక్ మైథాలజీలో ఒక క్యారెక్టర్. అప్పటిదాకా ఫైర్ అనేది కేవలం గాడ్స్ దగ్గరే ఉంటుంది, కానీ ప్రొమీథియస్ ఆ ఫైర్ని దొంగిలిచ్చేసి హ్యూమన్స్కి ఇస్తాడు. దీనివల్ల హ్యూమానిటీ చాలా డెవలప్ అయింది. కానీ ప్రొమీథియస్కి మాత్రం గాడ్స్ అందరూ కలిసి ఎటర్నల్ పనిష్మెంట్ ఇస్తారు. మీరు ఇక్కడ గమనించవచ్చు నోలాన్కి గ్రీక్ మైథాలజీ మీద ఫోకస్ అనేది ఎందుకు పెరిగిందో. ఇంకా ఆబ్వియస్లీ గ్రీక్ మైథాలజీ అనగానే మోస్ట్ ఫేమస్ ఉండేవి ఇలియాడ్ అండ్ ఆడిసియే. అండ్ ఆడిసీ అనేది నోలాన్కి ఎందుకు కనెక్ట్ అయిందంటే ఆడిసియస్ కూడా ఓపెన్హైమర్ లాంటిదే. ఇప్పుడు మనకి ఆటమ్ బాంబ్ ఎలా అయితే రూల్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మార్చేసిందో అప్పట్లో ట్రోజన్ హార్స్ కూడా అదే చేసింది కదా. ఈ రెండు థింగ్స్ వల్ల వచ్చిన డైరెక్ట్ కామన్ రిజల్ట్ ఏంటంటే మనుషుల మధ్య నమ్మకం ఇంకా తగ్గించాయి. దానివల్ల ఇండైరెక్ట్లీ వైలెన్స్ అనేది ఇంకా పెరిగింది. అండ్ ఈ రెండు ఐడియాస్ తీసుకొచ్చిన ఆడిసియస్ అండ్ ఓపెన్హైమర్ కూడా వాళ్ళ లైఫ్ అంతా గిల్ట్తోనే ఉన్నారు. బికాజ్ వీళ్ళు చేసిన పనులకి డైరెక్ట్ కాన్సిక్వెన్స్గా మాస్ కిల్లింగ్స్ జరిగాయి. టెనెట్లో ఇన్వర్షన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, నోలాన్ తన ఫిల్మ్స్తో అదే చేస్తున్నారండి. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే థిమాటికల్లీ ఆడిసీ అండ్ ఓపెన్హైమర్ మూవీస్ టెనెట్కి ఒక ప్రీక్వెల్ లాగా సెట్ అవుతాయి. ఈవెన్ దో కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీస్ అయినా కూడా థిమాటికల్లీ దే మేక్ సెన్స్ లైక్ దట్. అండ్ ఈ 3 ఫిల్మ్స్ అనే కాదు, నోలాన్ ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి మూవీలో తను ఆడిసీ తీయడానికి ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ హీ కుడ్ క్రియేట్ దిస్ మాస్టర్ పీస్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ చెప్పడానికి ట్రై చేసా. ఏమైనా కొన్ని మిస్ అయి ఉండొచ్చు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, విల్ ట్రై టు ఆన్సర్. ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.